ఉషోదయ ఐబీపీ యూట్యూబ్ ప్రేక్షకుల కోసం మనం బాలాపూర్ గణనాథుని సన్నిధానంలో ఉన్నాము. చూడొచ్చు, చక్కటి అయోధ్యరామ మందిరం సెట్టు వేసి, సో అందులో భక్తులు ఎంతో ఆనందంగా ఆ గణనాథుని చూడడానికి తరలి వస్తున్నారు. మనం మండపం లోపలికి వెళ్ళి అయోధ్య సెట్లో ఉన్నటువంటి అద్భుతాలను వీక్షించే ప్రయత్నం చేద్దాం. పదండి చూద్దాం. చూడొచ్చు, చక్కగా జై శ్రీరామ్ అంటూ అయోధ్యరామ సెట్లో జై శ్రీరామ్ అని ముఖద్వారాన్ని వారు ప్రతిష్ఠించడం జరిగింది. చూద్దాం లోపల ఎలాంటి అద్భుతాలు ఉన్నాయో. చూడొచ్చు, చక్కటి లైటింగ్ కాంతుల మధ్య మంచి డెకరేషన్తో భక్తులను ఇట్టే ఆకట్టుకునే విధంగా ఈ బాలాపూర్ గణేష్ సమితి వారు ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి అయోధ్య సెట్ చూడవచ్చు. చూడొచ్చు, అయోధ్య రాముని సెట్ వేసి ఇంత చక్కటి ఆర్కిటెక్ట్ని క్రియేట్ చేసి భక్తుల కోసం సాక్షాత్ అయోధ్య రాముని చూసే అవకాశం లేనట్టు వారికి అలాంటి అవకాశం కల్పించినటువంటి బాలాపూర్ గణనాథుని సమితి వారు ఇంత చక్కటి ఆర్కిటెక్ట్స్తో, ఇంత చక్కటి లైటింగ్స్తో చక్కటి డెకరేషన్ చేశారు. చూడొచ్చు, బాలాపూర్ గణనాథుని చక్కగా భక్తులకు దర్శనమిస్తూ భక్తుల యొక్క ప్రేమ అనురాగాలని చూరగొంటున్నాడు. చక్కగా కళ్ళు తెరుస్తూ మూస్తూ ఆ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా పైన మనకు క్షీరసాగర మదనం జరుగుతున్నట్టు శివుడు పైన కనిపిస్తున్నాడు. మనకి ఈ చక్కటి అద్భుతాన్ని చూడడానికి మన రెండు కళ్ళు చాలట్లేదు. అంత చక్కటి అద్భుతాన్ని ఈ బాలాపూర్ గణేష్ సమితి వారు మనకు భక్తుల కోసం సృష్టించడం జరిగింది. ఈ అద్భుతాన్ని చూడవచ్చు. ఈ బాలాపూర్ గణనాథుని గురించి భక్తులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ గణనాథుని యొక్క గొప్పతనం గురించి, ఇక్కడ లడ్డు వేలం పాట కూడా అధిక సంఖ్యలో జరుగుతుందని చెప్పేసి భక్తులు అనుకుంటున్నారు. మీ అభిప్రాయం తెలపగలరా? అంటే నేను ఫస్ట్ వస్తున్నాను, ఇక్కడ మియాపూర్ నుంచి వస్తున్నాను, దూరం నుంచి. లడ్డు వేలంపాట నుంచి నాకు అంతే ఐడియా లేదు. ఈ సాంగ్ చూద్దామని అట్లా అన్వేషణతో బాగుంది కదా అని చూద్దాం వచ్చాను అంతే. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని దర్శించుకుంటున్నారు? 2 times సార్. అది చెంపాపేటకి వెళ్ళి వచ్చినాము. నా పేరు బ్రహ్మాచారి, నేను రిటైర్డ్ టీచర్ను. చాలా బాగా ఉంది. ఈసారి కొత్తగా మంచిగా చేశారు. పైన శివుణ్ణి కూడా తిరిగేటట్టు చేశారు. కళ్ళు లాస్ట్ ఇయర్ కూడా చేశారు, ఈ ఇయర్ కూడా చేశారు. చాలా మంచిగా ఉంది. భక్తుల దర్శనం కూడా చాలా చక్కగా నీట్గా చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు సార్. భక్తుల మాటల్లో వింటే ఈ గణనాథుని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. మీరు కూడా చూసుకోవచ్చు గణనాథుని యొక్క గొప్పతనం. ఇంకెందరో భక్తులు ఉన్నారు, వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ గణనాథుని యొక్క గొప్పతనం గురించి చెప్పగలరా? మేము మిర్కాన్పేట గ్రామం నుంచి వచ్చాము. మాకు 2 years నుంచి వస్తున్నాము ఇక్కడికి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ గణపతి నుంచి చూసినప్పటి సంది మాకు ఎన్నోసార్లు రావాలని అన్నట్టు అనిపిస్తుంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. దూరం కొంచెం 40 kilometers దూరం నుంచి కూడా మేము వచ్చాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అన్నీ నెరవేరుతున్నాయి. అందుకోసానికి మేము రావడం మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా రావాలని కోరిక ఉంది. తప్పనిసరి వస్తాము. థ్యాంక్ యూ సార్.